హలో ఎవరివన్. చరణ్ అన్న పెద్ద మూవీ చేస్తుండు బుచ్చిబాబు అన్నతోని. బుచ్చిబాబు అన్న చరణ్ అన్న ఫస్ట్ టైం కాంబినేషన్. సినిమా షూటింగ్ నడుస్తుంది, కంప్లీట్ కూడా కాలేదు. ఏప్రిల్ 13 సినిమా రిలీజ్ అనౌన్స్మెంట్ చేసిరు. ఒకటే ఒక పాట రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన పాట కూడా యూట్యూబ్ని మొత్తం షేక్ చేసి పడేసింది. మొత్తం ఆ రేంజ్ హిట్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మొదటి మూవీ రిలీజ్ కాలేదు. ఏ రేంజ్ హిట్ అవుతుందో ఎట్లుంటుందో తెలియలేదు. బట్ చరణ్ అన్న బుచ్చిబాబుకి బంపర్ ఆఫర్ ఇచ్చిందని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో ఓ రేంజ్లో న్యూస్ నడుస్తుంది. అది ఎంతగానం నిజం ఎంతగానం అబద్ధం, అసలు ఉండే ఛాన్సెస్ ఎట్లున్నాయని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనిపిస్తే లైక్ చేయరి. మనందరికీ తెలిసిందే చరణ్ అన్న పెద్ద షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పెద్దలో చరణ్ అన్న లుక్ కావచ్చు, చరణ్ అన్న గెటప్ కావచ్చు, చరణ్ అన్నని ఏ రేంజ్లో చూపిస్తే మెగా ఫ్యాన్స్ కావచ్చు, చరణ్ అన్న ఫ్యాన్స్ కావచ్చు, జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఏ రేంజ్లో చూపిస్తే ఈ రేంజ్లో కలర్ ఎగరేస్తారో ఆ రేంజ్లో బుచ్చిబాబుని క్లియర్ కట్గా మన పోస్టర్లలో కావచ్చు, పాటలలో కావచ్చు, డ్యాన్స్లో కావచ్చు, అన్నిటిలా చరణాన్ని ఏ రేంజ్లో చూపించాలో ఆ రేంజ్లో చూపించిండు. ఒకటే పాటలో ఓ చిన్న టీజరు, ఓ పాట. ఇది కాకుండా రేపు పొద్దున ఈ పద్యకు సంబంధించిన టీజర్ కానీ ఏదైనా ట్రైలర్ కానీ రిలీజ్ అయితే సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యి తగలబడిపోతుంది ఖచ్చితంగా. ఆ రేంజ్ స్టఫ్ అయితే బుచ్చిబాబు అన్న తయారు చేసిండు కూడా. సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది. ఇంకొక 2 months ఉంది రిలీజ్కి. ఇది ఫిబ్రవరి ఉన్నాం, ఏప్రిల్ 13 రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ 2 months సినిమా షూటింగ్ అయ్యి రిలీజ్ కాగానే రిలీజ్ రోజే వీళ్ళిద్దరు కాంబినేషన్లో చరణ్ అన్న బుచ్చిబాబు అన్న కాంబినేషన్లో కొత్త సినిమా అనౌన్స్మెంట్ చేయడానికే ఛాన్స్ వస్తుందని చెప్పి డిస్కషన్స్ అయినాయి అని చెప్పి ఓ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఆ వైరల్ అవుతున్న న్యూస్ ఏదైతుందో నిజం అబద్ధం అంటే నాకైతే ఎందుకు నిజం అనిపిస్తుంది పక్క. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఒక హీరోకి ఉన్న అండర్స్టాండింగ్, ఫ్లెక్సిబిలిటీ, డైరెక్టర్ మీద హీరోకున్న నమ్మకం, ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, సూపర్ డూపర్ హిట్ అవుతుందా, రికార్డులు షేక్ చేస్తుందా పాన్ ఇండియా వైజ్లో పక్కన పెడితే బుచ్చిబాబు అన్న అయితే చరణ్ అన్న ఫుల్గా నమ్మేసిండు. బుచ్చిబాబు అన్న పనితనానికి, ఆయన రైటింగ్కే కావచ్చు, ఆయన టేకింగ్కే కావచ్చు, ఆయన డైరెక్షన్కే కావచ్చు, ఒక్కొక్కరు దానిలో ఒక్కొక్కరు నడుస్తుంది. అట్లనే బుచ్చిబాబు అన్న దానిలో చరణానికి ఏం నచ్చింది. బుచ్చిబాబు అన్న గురించి మనందరికీ తెలిసిందే, చూడడానికి ఎంత సింపుల్గా ఉంటాడు. కానీ రేపు పొద్దున్న పెద్ద సినిమా రిలీజ్ అయినాక పెద్ద సినిమా తీసిన డైరెక్టర్ ఏంటంటే నమ్మరు. బుచ్చిబాబు అన్న ఎంత మెంటల్ మాస్ అంటే చూడడానికి ఎంత సింపుల్గా ఉంటాడో లోపల ఆ రేంజ్ మెంటల్ మాస్ ఉంటుంది బుచ్చిబాబు అన్న దానిలో. ఖచ్చితంగా ఇండియా మొత్తం షేక్ అయ్యే సినిమానే. పెద్ద సినిమా అనేది ఎవ్వడు ఇంత కూడా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఎవ్వరికి ఉండదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సినిమా చొక్కాలు జింపుకుంటారు, ఒక్కొక్కరు అంగిల్ జినుగుతాయి గ్యారంటీ థియేటర్లో. మీరు చూడరు. అటువంటి స్టోరీ, ఆ టేకింగ్, చరణ్ అన్న చూపించే లుక్ కావచ్చు, పాటలు, బ్యాక్గ్రౌండ్ ఏదంటారా ఏ దానిలో కూడా బుచ్చిబాబు అని ఎవ్వరికి ఎంత సందేయడు. రిలీజ్ అయిన రోజే వీళ్ళిద్దరి కాంబినేషన్లో నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. పెద్ద రిజల్ట్ పక్కన పెడితే హిట్ అయినా సూపర్ డూపర్ హిట్ అయినా హిట్టే సినిమా అయితే హిట్. అది ఏ రేంజ్ హిట్ అనేది రిలీజ్ అయినాక తెలుస్తుంది మనకి. హిట్ అయినా కాకుండా రిలీజ్ రోజే వీళ్ళిద్దరిది నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ చరణ్ అన్న సుకుమార్ అన్నతో అయితే డిస్కషన్ అవుతున్నాయి. మరి మనకు అఫీషియల్గా రాలేదు. లాక్ అయితే సుకుమార్ అన్నతో ఉంటుంది. ఈ సినిమా గ్యాప్ అయ్యే లోపల నెక్స్ట్ నువ్వు స్టోరీ రాసి పెట్టుకో, మన ఇద్దరం నెక్స్ట్ ఇంకో మూవీ చేద్దామని చెప్పేసి చరణ్ అన్న బంపర్ ఆఫర్ ఇచ్చినట్టయితే మాత్రం ఓ రేంజ్లో న్యూస్ అప్డేట్ అవుతుంది సోషల్ మీడియాలో. 2 days నుంచి అప్డేట్ అవుతుంది. బట్ నాకు చేయాలా వద్దా వీడియో దీని మీద మళ్ళీ, కాకపోతే అబద్ధం అవుతుందేమో అన్నగారికి అనిపించింది. కానీ బుచ్చిబాబు అన్న అంటే డైరెక్టర్ దొరికితే నాకు తెలిసి ఏ హీరో కూడా వదులుకోడు. ఆ పనితనం అంటే హీరోని హీరోగా చూసి హీరో ఫోటో అట్లా స్క్రీన్లో పడితే ఒక ఆడియోన్గా డైరెక్టర్ ఎప్పుడైతే ఫీల్ అవుతాడో అప్పుడే ఈ బాండింగు, ఈ కనెక్షన్స్ అన్నీ అవుతాయని చెప్పైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు బుచ్చిబాబు అన్న లాస్ట్ టైం ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, సుకుమార్ గారు ఏదో చూసి అరే ఇది వద్దు తీసే అని చెప్పేసి అంటే తీసేస్తా అని చెప్పి ఆయన దగ్గర చెప్పినా కానీ నేను తీయా అని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చిండు. అంటే లోపల ఉన్న ఆ రస్ట్ రియలిస్టిక్ ఉంటాయి. మళ్ళీ క్యారెక్టర్లు కూడా మీరు పేరు చూడరు, కావాలంటే టైటిల్ పేరు చూడరు, పెద్ద అని చెప్పేసి అంటే మన ఉత్తరాంధ్రాల అదొక ఒక మంచి పదం. అది ఒక పెద్ద మనుషులకి ఇచ్చే ఒక ఏది అంటారు ఏదో అది అంటే పెద్ద మనుషులకి పెద్దవాళ్ళని గౌరవంగా పిలుచుకునే వాళ్ళని కూడా పెద్ద అని చెప్పేసి ఉత్తరాంధ్ర అంటారు. అటువంటి దాన్ని టైటిల్గా పెట్టి ఒక యంగ్ హీరోకి పెద్ద టైటిల్ పెట్టి అంటే చరణ్ అన్నది డబల్ క్యారెక్టర్ ఉందా సింగిల్ క్యారెక్టరా ఏందా అనేది తెలియదు. చరణ్ అన్న లుక్స్ అయితే మాత్రం అసలు ఆ హెయిర్ స్టైలు, ఆ బ్రీడు, ఆ పిచ్చలేస్తుంది ఆ లుక్స్కి. ఇంకా చికిరి పాట వచ్చినాక షేక్ అయింది ఇంకా యూట్యూబ్ మొత్తం.
అర్జెంట్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంకొక మూవీ ఈ సినిమా రిలీజ్ రోజే ఆ మూవీ అనౌన్స్మెంట్ వస్తుంది అని అంటే మాత్రం ఇది వినడానికి చాలా సమ్మగా మంచిగా అనిపిస్తుంది. ఏ రేంజ్ అంటే అది వస్తే మాత్రం నిజంగా చరణ్ అన్న ఫ్యాన్స్కి పండగనే. చరణ్ అన్నని ఇంకా వేరే లెవెల్లో 100% చూపిస్తాడు బుచ్చిబాబు అన్న, ఈ విషయం డౌట్ లేదు. ఒక చరణ్ అన్నే కాదు, బుచ్చిబాబు అన్న చేతులకి ఏ హీరో పోయినా సరే కూడా ఆ హీరోలు ఉన్నవన్నీ బయటకు వస్తాయి. ఏమంటారు, ఆ హీరోలు ఉన్న యాక్టింగ్, ఎమోషన్స్, లవ్ అన్నీ బయటకు వస్తాయి పక్కా. బుచ్చిబాబు అన్న అంత ప్లానింగ్తో అంత కసిగా తీస్తాడు సినిమా. నేనైతే చరణ్ అన్న ఏదైతే ఆఫర్ ఇచ్చిండో బుచ్చిబాబు అన్నకి ఖచ్చితంగా ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా ఒక స్టోరీ రాసి పెద్ద రిలీజ్ రోజే అది కూడా అనౌన్స్మెంట్ ఇస్తే మాత్రం నేనైతే ఫుల్ ట్రిపుల్ హ్యాపీ అవుతాను. మెగా ఫ్యాన్స్ మీకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో మీరు కామెంట్ చేయరి. ఖచ్చితంగా అది అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే మాత్రం ఇంకో మంచి వీడియో, మంచి అప్డేట్ తీసుకుని అయితే ఖచ్చితంగా చేస్తాను. నాకైతే ఈ కాంబినేషన్ ఖచ్చితంగా రిపీట్ కావాలి. ఎక్సలెంట్ కాంబినేషన్. ఇప్పుడు ఇంకా ఈ సినిమా మీద ఇప్పటివరకు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, పెద్ద మీద ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవి 100 రెట్లు ఎక్కువైంది. రేపు పొద్దున్న ఒక టీజర్ కానీ ఇంకో నెక్స్ట్ సెకండ్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ సాంగ్ అంటే ఈ చికిరి ఏదైతే ఒక మంచి కాన్సెప్ట్తో రిలీజ్ చేసి ఓ బ్లాక్ బాస్టర్ 6 కొట్టేసిరో, నెక్స్ట్ సెకండ్ సాంగ్తో కూడా ఖచ్చితంగా అట్లనే రిలీజ్ కూడా ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకొని ఆ కాన్సెప్ట్లోనే సినిమాని కూడా ఆ సాంగ్ కూడా రిలీజ్ చేసి దాన్ని కూడా ఖచ్చితంగా ఇంకా ఈ పెద్ద బ్యాట్స్మెన్ కాబట్టి బౌండరీలు అన్నీ 6లే. ఈ సినిమా మొత్తం 6లే. ఎక్కడ చూసినా సరే కూడా లెఫ్ట్, రైట్, స్ట్రైట్, బ్యాక్ ఎక్కడనే లేదు, మొత్తం 6ల వర్షం కురిపిస్తాడు ఖచ్చితంగా చరణ్ అన్న, బుచ్చిబాబు అన్న. వేరే థాట్స్ ఏం పెట్టుకోకూరి, మీ మైండ్లో ఏ ఉన్నా తీసేసేరి. పెద్ద ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా అవుతుంది ఖచ్చితంగా. డైలాగులు ఇంకొక్కటి కూడా రిలీజ్ కాలేదు. జస్ట్ ఆ క్రికెట్ బ్యాట్తో అదొకటి, చికిరి సాంగ్, ఈ 2 రిలీజ్ అయినాయి. డైలాగ్స్ ఏం రిలీజ్ కాలే. డైలాగ్స్ ఉన్నాయి ఇంకా. ఆ డైలాగ్స్, ఇంకా లవ్ డైలాగ్స్, ఇంకా పాటలు, ఇంకా ఒక్కొక్కటి బయటకు వస్తే మాత్రం సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఏదైతే ఉందో దానికి 100 రెట్లు ఎక్స్పెక్టేషన్స్ హై అయిపోతుంది ఖచ్చితంగా. ఎవరి ఇమాజినేషన్ కూడా అందదు. పుష్ప మ్యానియా ఎట్లయితే కొన్ని రోజులు క్రియేట్ అయిందో, ఒక బాహుబలి మ్యానియా ఎట్లయితే క్రియేట్ అయిందో ఖచ్చితంగా పెద్ద మ్యానియా కూడా అదే రేంజ్లో క్రియేట్ అవుతుంది. సినిమా రిలీజ్కి జస్ట్ ఒక 15 days ముందు చూడరి, ఎక్కడ చూసినా మొత్తం పాన్ ఇండియా రేంజ్లో పెద్ద ఇదే వినిపిస్తుంది. సౌత్, నార్త్ అట్లా ఏం లేదు. అన్ని లాంగ్వేజ్లు, అన్ని ఏరియాలు, అన్ని భాషల పెద్ద అనేది ఖచ్చితంగా ఒక పెద్ద ట్రెండ్ సెటర్ మూవీ అవుతుంది. వీళ్ళ కాంబినేషన్లో పెద్ద రిలీజ్ రోజే ఇంకో ట్రెండ్ సెటర్ మూవీ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. బుచ్చిబాబు అన్న మీద నమ్మకం ఉంది, చరణ్ అన్న మీద నమ్మకం ఉంది, వాళ్ళిద్దరు బాండింగ్ మీద కూడా నమ్మకం ఉంది. పెద్ద సినిమా హిట్ అయినా, సూపర్ డూపర్ హిట్ అయినా, బ్లాక్ బాస్టర్ అయినా, ఇండియన్ షేక్ చేసే సినిమా అయినా వీళ్ళిద్దరు కాంబినేషన్లో నెక్స్ట్ ఖచ్చితంగా మూవీ వస్తుంది. అది కూడా ఈ పెద్ద సినిమా రిలీజ్ రోజు అనౌన్స్మెంట్ వస్తుంది. నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది. కావాలని చెప్పి చాలామంది కోరుకోరి. మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.